కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుతుండటంతో పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం సెలవులు కలిసి రావడంతో పుష్కర ఘాట్లకు వరుస కడుతున్నారు. మహబూబ్ నగర్, నల్గొండలోని ప్రధాన ఘాట్లలో 10వ రోజు వేకువజాము నుంచే సందడి నెలకొంది. భారీగా తరలివస్తున్న భక్తులతో కృష్ణా తీరం జనజాతరను తలపిస్తోంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం, వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం. నీ చల్లని చూపులే శ్రీరామ రక్ష, నీ బిరబిర పరుగులే సర్వ జగత్ రక్ష. వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం, వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం. నీ చల్లని చూపులే శ్రీరామ రక్ష, నీ బిరబిర పరుగులే సర్వ జగత్ రక్ష. వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం. నిధివది నీవమ్మ, నీటి రూపమై ఉన్న నిధివది నీవమ్మ. మా ప్రాణధార నమో వందనం. నీటి రూపమై ఉన్న నిధివది నీవమ్మ, మా ప్రాణధార నమో వందనం. మా సస్య శ్యామల మహితాంగ విమల, మా సస్య శ్యామల మహితాంగ విమల. మరువక అర్పించుతాము వందనాలు నిరతం. వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం, వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం. పుష్కరాల వేళల్లో పులకితవోయమ్మ, పుష్కరాల వేళల్లో పులకితవోయమ్మ. పుష్కర నది నీకు పుణ్యవందనం, పుష్కరాల వేళల్లో పులకితవోయమ్మ. పుష్కర నది నీకు పుణ్యవందనం. మమ్మేది కోరని నీ మనసే నీరని, మమ్మేది కోరని మనసే నీరని. మనసార్పించుతాము వందనాలు సతతం. వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం, వందనమమ్మా వందనం కృష్ణవేణి వందనం. కృష్ణమ్మకు పుష్కరాల పండగ, భక్తజనుల ఒడి నిండా పుణ్యాలు నిండగా. కృష్ణమ్మకు పుష్కరాల పండగ, భక్తజనుల ఒడి నిండా పుణ్యాలు నిండగా. 12 ఏళ్లకు 12 రోజులు, 12 ఏళ్లకు 12 రోజులు భూమాత పల్లకిలో ఊరేగే కృష్ణమ్మ, కృష్ణమ్మ పల్లవిగా మారే తెలంగాణమ్మ. కృష్ణమ్మకు పుష్కరాల పండగ, భక్తజనుల ఒడి నిండా పుణ్యాల నిండగా.
పితృరుణం తీర్చుకునే తరుణమిదే తెలియండి. పూర్వులను తలుచుకొని తర్పణాలు వదలండి. కృష్ణే కృష్ణాంగ సంభూతే సర్వపాప ప్రణాశిని కృష్ణవేణి నమస్తుభ్యం జాహ్నవ్యామవగామ్యహం. అవగాహనం అంటే మునక. ఎవరైతే ఈ పవిత్ర పుష్కర దివసాలైనటువంటి ఈ 12 రోజుల్లో పుష్కర స్నానం ఆచరిస్తారో వాళ్ళకి అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కృష్ణవేణిలోనే ఎందుకు చెయ్యాలి అంటే కృష్ణాంగ సంభూతే కృష్ణవేణి నమస్తుభ్యం. ఈ యొక్క కృష్ణానదిలో గనుక పుష్కరుడు ప్రవేశించిన సందర్భంలో అంటే కన్యాగతే దేవగురవు అంటారు కదా, కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించిన శుభ సందర్భంలో ఆ తుందిలుడనేటువంటి మహర్షి శివుని యొక్క జలతత్వ రూపాన్ని గ్రహించినటువంటి వాడు బ్రహ్మకమండలంలో ఉంటూ ఉన్నప్పుడు పుష్కరుణ్ణి వెళ్ళి ప్రార్థించాట బృహస్పతి. అయితే ఆయన శాశ్వతంగా ఉండడానికి అంగీకరించక కేవలం కొద్ది క్షణాలు మాత్రం ఉండడానికి అంగీకరించి దేవకాలమానం ప్రకారం పుష్కరారంభంలో మన యొక్క సంవత్సరం అంటే దేవతలకి చాలా కొద్ది కాలం కనుక ఆ మొదటి 10 రోజుల సమయంలో పుష్కరుడు అక్కడ ఉండి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఒక 4 గడియలు అక్కడ ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఆ విధంగానే ఆ పుష్కరాల్లో ఆయన ఉంటూ మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాంటి పుష్కరుని యొక్క నదీ జలాన్ని ఈ సందర్భంలో గనుక ఈ సమయంలో పుష్కర దినాల్లో స్నానం గనుక ఆచరిస్తే అత్యంత పుణ్యప్రదం అని చెప్పి చెబుతూ ఉంటారు. అలాగే నీళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకాల జాగ్రత్తలు పాటించాలి. అలాగే నీటిని మనం గౌరవించాలి. మన దేశమే నీటిని గౌరవించేటువంటి దేశం. ఒక్క నీరే కాదండి, ఈ భూమిపైన ఉన్న అచరాది వస్తువులన్నిటినీ కూడా గౌరవించేది భగవంతుడిని వాటి అన్నిటిలో దర్శించేటువంటి దేశం సంస్కృతి మనది కనుక ఈ గంగాదేవి తల్లికి వెళ్ళినప్పుడు ఆమెకు అంటే ఎక్కడ పుష్కరం ఉంటే అక్కడ ఆ నదిని గంగతో సమానంగా కొలుస్తారు. ఎందుకంటే గంగ సాన్నిధ్యం ఎలా వస్తుందంటే మీరు ఎక్కడి నుంచి గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతాన్యపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగను ఎక్కడ ఉండి ధ్యానం చేసినా గంగ సాన్నిధ్యాన్ని సమర్పిస్తుంది. అంటే మన యొక్క స్నానజలంలో తను వచ్చి ప్రవేశిస్తుంది అనేటువంటి శాస్త్ర నానుడి ఉన్నది కనుక అదో అమరావతి క్షేత్రంలో అలాగే పద్మావతి ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. దుర్గా ఘాట్ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈరోజు 10వ రోజైనటువంటి అత్యంత పవిత్రమైన సంకటహర చతుర్థి రోజు ఈ తదియ వెళ్ళి చవితి వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి దివసం రోజు ఈరోజు అవకాశం కూడా వచ్చింది కనుక అందరికీ సెలవు కూడా కావడంతో భక్తులతో అన్ని ఘాట్లు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈరోజు 10వ రోజైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి పుష్కర స్నాన విధి చేయవలసినటువంటి రోజు. ఈరోజు ఎవరైతే ఈ పుష్కర స్నానం చేసి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ సాలగ్రామాలు కానీ పుస్తకాలు కానీ ఎవరికైనా దానం చేస్తే అత్యంత పుణ్యప్రదం అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం మనకు విధిగా చెప్పబడి ఉంది. అలాగా చెప్పిన వాటిల్లో ఇప్పుడు ఈరోజు మనం 10వ రోజు ప్రవేశించాం కనుక ఈ తదియ రోజు మనం దానం చేయాల్సిన వస్తువులు ఆకుకూరలు కాయగూరలు సాలగ్రామాలు అలాగే పుస్తకాలు కూడా. ఇలాగే 11వ రోజైన రేపు గజాది దానాలన్నీ చేసుకోవచ్చు. 12వ రోజు నువ్వులు మేక ముత్తైదువులకు వాయినాలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటారు ఇంకా రాబోయే దివసాలకి. ఈ విధంగా ఈ పుణ్య పవిత్ర తీర్థరాజంలో ఎవరైతే దాన తప కర్మలు ఆచరిస్తారో ధ్యాన జపాలు ఆచరిస్తారో స్నాన విధానాలు చేస్తారో స్నానానికి దానానికి పితృశ్రాద్ధ కర్మలకి అత్యంత పవిత్రమైన దివసాలుగా వీటి చెబుతారు కనుక ఈ 12 రోజుల్లో ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అది ఈ 12 రోజులైనా చేయడం అంటే కాదండి, సంవత్సరం అంతా కూడా పుష్కరుడు ఈ నదిలోనే ఉంటాడు. అయితే 4 గడియల కాలం మాత్రమే ఉంటాడు. ఈ 720 గడియల కాలంలో కూడా ఎక్కువ కాలం ఉండేది ఈ 12 రోజులే కనుక దినమంతా ఏ సమయంలో వెళ్ళినా సరే భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. నదిలో స్నానం చేయడం అంటే అత్యంత మోక్షప్రదాయకం కనుక ఆ నదిలో స్నానం చేసినప్పుడు నమో విశ్వగుప్తాయ నమో విశ్వపరాయతే సాన్నిధ్యం కురు దేవేశ సాగరే లవణాంభసి అగ్నిశ్చతే యోనిరిడా చ దేహో రేథోథ విష్ణు అమృతశ్చ నాభి తీక్ష్ణ దంష్ట్ర మహాకాయ కల్పాంత దహనోపమ అంటూ
ఆ భగవంతుని దగ్గరికి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ భైరవ ఆజ్ఞ తీసుకోవాలి. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే పక్కన ఉన్నటువంటి ద్వారపాలకులైన జయ విజయుల యొక్క అనుమతితో గుళ్ళోకి వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలం అవుతామో, ఆ విధంగా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తప్పకుండా భైరవుడి యొక్క అనుమతి తీసుకోవాలి. భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి, అయ్యా భైరవ, నేను ఇక్కడ స్నానానికి వచ్చాను, నాకు అనుమతి ఇవ్వండి అంటూ ప్రార్థించి ఆ నదిలోకి దిగి నది యొక్క ఉద్గమం వైపు నమస్కరించాలి. నది ఉద్గమం అంటే మనకిప్పుడు కృష్ణవేణికి పుష్కరాలు కనుక సహ్యాద్రి పర్వత శ్రేణుల వైపు మహాబలేశ్వర వైపు తిరిగి ఒకసారి నది పుట్టిన స్థలానికి నమస్కరించి తరువాత తూర్పు దిక్కుకు తిరిగి 3 మునకలు వేసి ఆ నదికి నమస్కరించుకోవడం అనేది సంప్రదాయం. ఇక కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతువునాం పాపనాశిని. సంస్కృతంలో జంతువులంటే ప్రాణులన్నిటినీ కూడా జంతు శబ్దంతో ప్రయోగించడం ఒక ఆచారం ఉంది. అందుకే దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. దేవీ వాచమైన సంస్కృత భాషను అన్ని పశువులు కూడా ఉచ్చరిస్తున్నాయని చెప్తారు. అక్కడ పశువులంటే 4 కాళ్ల జంతువులు కాదండి, మనుష్య మాత్రులే కాదు, ప్రతి జీవిని ప్రాణికోటిని కూడా పశు శబ్దంతో జంతు శబ్దంతో ఉచ్చరిస్తూ ఉంటారు. అలాగా హే కృష్ణాంగ సంభూతే, ఏ నీలాల లాంటి నల్లని నీళ్లతో ప్రవహించేటువంటి హే కృష్ణమ్మ అంటూ గోదావరి పుష్కరాలు మనం గత సంవత్సరం చూసాం. గత పుష్కరాల్లో గోదావరి ఎరుపెక్కిన గోధుమ రంగు వర్ణంతో ప్రవహిస్తూ ఉంటే నల్లని నీలాల వలె తళతళలాడుతూ ప్రవహించేటువంటి స్వచ్ఛమైన శుద్ధమైన అపురూపమైనటువంటి నది ఈ యొక్క కృష్ణవేణి నది. అలాంటి కృష్ణాంగ సంభూత అయినటువంటి కృష్ణవేణి నదికి సహ్యాద్రి పర్వత శ్రేణి వైపు తిరిగి నమస్కరించి ఈ పాపనాశిని అంటే మనుషుల యొక్క స్త్రీ పురుషులందరి యొక్క పాపాలను నశింపచేసేది కనుక ఆ కృష్ణవేణికి నమస్కారం చేసి హే కృష్ణవేణి నమస్తుభ్యం పునీహి స్నానగం జనం. పునీహి అంటే నన్ను పవిత్రునిగా చెయ్యి, పునాతి అంటే పవిత్రం చేస్తూ ఉన్నాడు, స్నానగం జనం ఈ స్నానానికి వచ్చినటువంటి ఈ ప్రాణిని అంటే నన్ను పునీతుణ్ణి చేయవమ్మా అంటూ ప్రార్థించేదే అది అద్భుతమైనటువంటి ప్రార్థన. అలా ప్రార్థనలు చేస్తూ అదిగో నీళ్లు చల్లుకుంటూ పవిత్రమైనటువంటి తలపైన శిరస్సు పైన చల్లుకుంటూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటి అమరావతి అలాగే పద్మావతి ఘాట్ చూస్తున్నాం మనం. అలాగే దుర్గా ఘాట్ కూడా చూస్తున్నాం విజయవాడలో. కృష్ణవేణిలో అశేష జనవాహిని. ఎలాంటి జనవాహిని అంటే అశేష జనతా వృజనతూల వైశ్వానరుడు ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడిని స్మరిస్తూ కృష్ణవేణిలో స్నానం చేసి ఆ దుర్గమ్మను దర్శించుకోవడానికి లక్షలాది ఏమిటి కోట్లాది మంది కూడా చేరారంటే ఆశ్చర్యం లేదు. ఈరోజు కృష్ణా నదిలో 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఘాట్లున్నాయో అక్కడెక్కడికి ప్రజలంతా వెళ్ళి అత్యద్భుతంగా ఈ యొక్క పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. అందుకే ప్రార్థించేటువంటి వ్యక్తి పునీహి స్నానగం జనం అని ప్రార్థించాలి. అమ్మా, నేను స్నానం చేయడానికి వచ్చాను, ఇంతవరకు మమ ఇహ జన్మ జన్మాంతరేషు మనోవాక్ కాయ కర్మభిః, నేను ఈ జన్మలో గత జన్మలో చేసినటువంటి ఇంతకుముందు చేసిన మహాపాతక ఉపపాతకాలన్నీ కూడా ఏవైనా పాపాలుంటే అవన్నీ కూడా శుద్ధి కలగాలంటూ అందరూ ప్రార్థిస్తూ అదో ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇక హే గంగమ్మ తల్లి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇహజన్మ జన్మాంతరేషు కాకుండా మనోవాక్కాయ కర్మభిః, పాపాలు మనస్సుతో చేస్తాం, వాక్కుతో నోటితో ఉచ్చరిస్తూ ఎవరినైనా తిడతాం, అలాంటి పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనోవాక్ కాయ కర్మ, శరీరంతో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. మనం పాపాలు శరీరంతో చేసిన, మనస్సుతో చేసిన, అలాగే వాక్కుతో చేసిన అలాంటి త్రికరణాలతో చేసిన పాపాలన్నిటికీ కూడా శుద్ధి చేసేది ఏది అంటే ఈ యొక్క పవిత్ర జలం. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే ఋగ్వేదంలో ఒక చోట ఒక రుక్ ఉంది. ఆ రుక్ అంటే మంత్రం. ఆ మంత్రంలో ఏం చెబుతాడంటే పవిత్రమైనటువంటి జనాన్ని, నీటిని, ఈ పవిత్రమైనటువంటి నీటితో ఈ జనాలను పవిత్రం చేయమంటూ ప్రార్థిస్తాడు. సూర్యునికి నమస్కరిస్తూ భగవంతుని ప్రార్థించేటువంటి ఒక రుక్ ఉంది. అంటే పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి పూతాహ సూర్యస్య రశ్మిభిః ఇమాహ ఆపహ శివాస్సంతు. అదిగో ఈ నీళ్లన్నీ కూడా శివం మంగళమవుగాక. శివం అంటే మంగళం, శివుడంటే మంగళకరుడు. ఈ నీళ్లన్నీ కూడా శివమయమవుగాక, పవిత్రమవుగాక. ఇమాహ ఆపహ శివాహ సంతు శుభాహ సంతు చ నిర్మలాహ. ఈ నదీ జలమంతా కూడా నిర్మలంగా ఉండుగాక, మాలిన్యం లేకుండా ఉండుగాక. అది ఎప్పుడవుతుంది? ఇలా వచ్చిన భక్తులంతా కూడా నదిని గౌరవించి నదిలో మాలిన్యం రాకుండా చూడడం,
నదిలో కలుషితం చేసేటువంటి వస్తువులను పడవేయకుండా శుభ్రంగా నదిలో స్నానం చేసి రావడం. నదీ స్నానానికి ఇంకొక విశేషం ఉందండి. ఎక్కడైనా పవిత్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ నదిలోకి దిగిన తర్వాత నదీమాతకు నమస్కరించుకొని పవిత్రమైనటువంటి వస్త్రాలతోటే దిగాలి. పవిత్రమైనటువంటి వస్త్రాలంటే ఉతికినటువంటి బట్ట పాతదైనా పర్వాలేదు, కానీ ఉతికిన వస్త్రాన్ని కట్టుకొని నదిలోకి దిగాలి తప్ప మన శరీరపు మాలిన్యాన్ని నదిలో కలపకూడదంటూ శాస్త్రం ఉంది. అలాగే నదిలో దిగినప్పుడు ఇంకా కొన్ని సూచనలు కూడా చేయాలనుకుంటున్నాను. నదిలో ఎప్పుడు కూడా నైక వాసహ, ఒక్క వస్త్రంతో స్నానం చేయకూడదు. 2 బట్టలు ఉండాలి. ఇంకొక వస్త్రం ఉపవస్త్రం పైన ఉండాలి. ఒక వస్త్రాన్ని కట్టుకొని ఇంకొక వస్త్రాన్ని నడువుకు ముడివేసుకొని నదిలోకి దిగాలి. అలా గనుక నదిలోకి దిగి ఉపవస్త్రంతో స్నానం చేస్తే విశేష పుణ్యం అని చెబుతూ ఉంటారు. అలాగా నైకవాసహ ననగ్న స్నానమాచరేత్. నదుల్లో ఎప్పుడు కూడా నగ్నంగా కానీ ఏకవస్త్రంతో కానీ అసలు స్నానమే నగ్నంగా చేయకూడదు. అలాంటి పవిత్రమైనటువంటి నదిలో దిగినప్పుడు తప్పనిసరిగా ఉపవస్త్రంతో వస్త్రద్వయంతో దిగి స్నానం చేయాలి. ఇంకా కొంతమంది ఇంట్లోనే స్నానం చేసి కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తారు. అది ఇంకా పవిత్రమైనటువంటి విషయం. ఈ విధంగా నదికి మనం నమస్కరిస్తూ స్నానం చేద్దాం. తరలి 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 వచ్చే మా కృష్ణవేణి, తరలి 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 వచ్చే మా కృష్ణవేణి. పుష్కరాల వేళలోన పట్టరాని వెల్లు వచ్చి అందాల రాణి. తరలి 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 వచ్చే మా కృష్ణవేణి. ఉప్పొంగిపోయింది చెలరేగి ఆడింది అలరైన తుళ్ళింతలో. ఉప్పొంగిపోయింది చెలరేగి ఆడింది అలరైన తుళ్ళింతలో. వయ్యారి అందాలు ఒళ్ళంతలై లేచి అలరారు ఈ వేళలో. కన్యారాశిలో పుష్కరుడి ప్రవేశం, కృష్ణవేణి పుష్కరాన ఈ సంతోషం. కన్యారాశిలో పుష్కరుడి ప్రవేశం, కృష్ణవేణి జ్ఞాన అజ్ఞాన కృతదోష నేత్రదోష వాగ్దోష శరీరదోష సమస్తదోష పీడా పరిహారార్థం శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ ఐశ్వర్య ప్రాప్త్యర్థం అంటూ సంకల్పంలో అనేక విషయాలు మహాసంకల్పంలో చెబుతారు. మహాసంకల్పం అంటే మన పవిత్ర భారతదేశంలో ఉన్నటువంటి అనేక పుణ్య నదులను గంగా సింధు సరస్వతి చ యమున గోదావరి నర్మదా కృష్ణ భీమరతి చ ఫల్గు సరయు శ్రీగండకి గోమతి కావేరీ కపిలా ప్రయాగ వేత్రావతి ఇత్యాదయ. ఇలాంటి విరజా వేత్రావతి లాంటి అనేక పవిత్ర నదుల యందు స్నానం చేసినప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే వస్త్రద్వయాన్ని ధరించడం, మన యొక్క ఇహజన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి జ్ఞాన అజ్ఞాన దోషాలు, కొన్ని దోషాలు తెలిసి చేస్తాం, కొన్ని మనకు తెలియకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి జ్ఞానతో అజ్ఞానతశ్చ, జ్ఞాన అజ్ఞాన దోషాలన్నిటినీ కూడా దూరం చేసేటువంటి శక్తి కేవలం ఉదకానికే ఉంది అంటూ ఈ ఋగ్వేద మంత్రం చెబుతోంది. ఇమాహ ఆపహ శివాస్సంతు. ఈ పవిత్ర జలం కృష్ణవేణి జలమంతా కూడా అశేష జనవాహిని మునుగుతున్నటువంటి మునకలేస్తున్నటువంటి జలంతో కలకలలాడుతున్నటువంటి ఈ యొక్క పవిత్ర నదీమ తల్లి శుభంగా ఉండుగాక, అందరికీ మంగళాన్ని కలిగించుగాక. పావనాహ శీతలాహ సంతు. ఈ నదీ జలం చల్లగా ఉండుగాక, ఎవరికీ శరీర వేధ కలిగించకుండా ఉండుగాక. పావనాహ పవిత్రమై ఉండుగాక, శీతలా సంతు చల్లగా ఉండుగాక. పూతాహ సూర్యస్య రశ్మిభిః. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవతం, ఆయనకు ఒక పేరుంది పూషన్ అని. పూష అంటే భగవంతుడు మనకు పుష్టినిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు. తత్వం పూషన్ అపావృణు
అని ఈశావాస్య ఉపనిషత్ చెబుతోంది. అంటే ఓ సూర్యదేవ, ఓ సర్వపోషక, ఓ అందరినీ జీవింపచేసేవాడా, ఇది విజ్ఞాన శాస్త్రం నేడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వైదిక మంత్రం. ఈశావాస్య ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. సూర్య భగవానుని ఆరాధిస్తూ సూర్య రశ్మిలో ఎవరైతే నదీ స్నానం చేస్తారో వాళ్లకు ఎలాంటి శారీరక రుగ్మతలు కానీ చర్మరోగాలు కానీ దరిచేరవని చెప్పి శాస్త్రం ఉద్ఘోషిస్తోంది. అందుకే మన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి ఈ పుష్కర విధానాన్ని అనుసంధానం చేసి ఒక్కొక్క చోట వెళ్ళి వివిధ రకాలైనటువంటి ప్రజల యొక్క వేషభాషలను, భూషలను, అలంకారాలను, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను, వాడిలో ఉన్నటువంటి మంచితనాన్ని అక్కడ గ్రహించి సోదరభావంతో ఇలా నదుల్లోకి దిగి స్నానం చేస్తే కనుక అలాంటి పుణ్యఫలం లభిస్తుంది అంటూ ఈ యొక్క ఋగ్వేద మంత్రం చెబుతోంది. ఇమాహ ఆపహ శివాస్సంతు శుభాహ సంతు చ నిర్మలాహ పవిత్రాహ శీతలాః సంతు పూతాహ సూర్యస్య రశ్మిభిః. ఏ జలమైతే సూర్యరశ్మితో పవిత్రమవుతుందో దానికి పవిత్రత అలాగే శక్తిమత్వం ఎక్కువగా ఉంటుంది. అలాంటి శక్తిమంతమైనటువంటి ఈ పవిత్ర జలంలో గనక స్నానం చేస్తే ఇన్నాళ్ళు మనం ఇంట్లో చేసినటువంటి ఏదో కొద్దిపాటి జలంతో చేసిన స్నానం కాకుండా అశేష జనవాహినితో కలిసి సోదరభావంతో, భ్రాతృభావంతో శుద్ధంగా స్వచ్ఛంగా నదీ స్నానం గనక చేస్తే మళ్ళీ అంతటి పుణ్యం వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాన్ని మన వాళ్ళు నిర్దేశించారు. ఇలాంటి ఆచారపు వ్యవహారాలు, అలవాట్లు, ఇతరులతో సోదరభావాన్ని పెంచుకోవడం, కలిసిమెలిసి జీవించడం అనేటువంటిది మానవ జీవన లక్ష్యం కనుక చివరి మన యొక్క అంతిమ లక్ష్యం అందరం కలిసి జీవించడమే కనుక ఈ మనవాళ్ళు పెట్టినట్లుగా నర్మదా నదికి వృషభ రాశిలో బృహస్పతి వెళ్ళినప్పుడు పుష్కరాలు సంభవిస్తాయి. అలాగే ఇప్పుడు కన్యారాశికి బృహస్పతి ప్రవేశించినప్పుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారు కనుక ఈ సంవత్సరం మొన్న 11వ తేదీ తర్వాత రాత్రి నుండి ఈ సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంక్రమణం చేశారు. అలాంటి శుభ సందర్భంలో దేవగురువైన బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించిన ఈ సంవత్సర కాలమంతా కూడా ఈ కృష్ణవేణి నదిలోనే ఈ పుష్కర స్నానం ఆచరిస్తే అత్యంత పుణ్యఫలం. అలాగే వచ్చే సంవత్సరం కావేరి నదికి తులారాశిలోకి బృహస్పతి వెళ్ళినప్పుడు కావేరి నది పుష్కరాలు ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో మన దేశంలో ఉన్నటువంటి నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, తామ్రపర్ణి, అలాగే పుళింది అంటే బ్రహ్మపుత్ర నది, తుంగభద్ర, సింధు, ప్రాణహిత లాంటి పవిత్ర నదుల్లో జలకాలాడడానికి, స్నానాలు చేసి పుణ్యాన్ని ఆర్జించుకోవడానికి, తెలియక చేసిన తప్పులను పోగొట్టుకొని ఇక ముందు తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా ఉండడానికి మనకు గిరిగీసి చెప్పినటువంటి శాస్త్రమే ఈ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేటువంటి ఈశావాస్య ఉపనిషత్ వాక్యం. అలాగా హే పూషన్, హే సూర్యదేవా, నాకు శక్తినివ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది ఆ మంత్రంలో. అలాగే ఇక్కడ పూతాహ సూర్యస్య రశ్మిభిః, సూర్యరశ్మితో పవిత్రమైన జలములయందు ఎవరైతే గ్రుంకులిడుతారో, స్నానాలు చేస్తారో, మునక వేస్తారో అలాంటి వాళ్ళకి అత్యంత పుణ్యం వాళ్ళకు సంక్రమిస్తుంది అని చెప్పి మహాసంకల్పంలో స్త్రీ ప్రాయశ్చిత్తం కానీ పురుష ప్రాయశ్చిత్తంలో కానీ ఇదే చెబుతారు. ఇంకా నదిలో గనక స్నానం చేస్తే కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పమాచరేత్. కన్యాదాన సమయంలో, నదీ స్నాన సమయంలో మహాసంకల్ప పఠనం చేస్తారు. ఆ మహాసంకల్పంలో వచ్చేవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఋషులు, మునుల యొక్క నామధేయాలు, అలాగే తరులు, గిరులు, లతలు, ఝరులు, అలాగే నదుల యొక్క పేర్లన్నీ కూడా ఉచ్చరించి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్నంతా కూడా తమ యొక్క ఈ మంత్ర పఠనంతో పవిత్రీకరించి ఉంచుతారు కనుక అలాంటి సందర్భంలో వెళ్ళి స్నానం చేస్తే అత్యంత శ్రేయోదాయకం, ముక్తిదాయకం కూడా. ఇంకా ఏమవుతుందంటే ఈ నదీ స్నానకరణం వలన గోచరైః ప్రాకృతైః కామక్రోధలోభమోహ మదమాత్సర్యై సంజనిత సకల దోష నివృత్తి కలుగుతుంది. అంటే అరిషడ్వర్గాలు మనకు దూరం అవుతాయి. కోపం అంటూ ఉంటే కోపిష్టి వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ కోపం దూరం అవుతుంది. ఈ విధంగా అరిషడ్వర్గాలైనటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు దూరం అవడం కోసం కూడా నదీ స్నానం చేయాలి. అంటే నదీ స్నానం కేవలం శారీరక శుద్ధినే కాకుండా మానసిక శుద్ధిని, అలాగే వాచిక శుద్ధిని కూడా కలిగిస్తూ ఉంటుంది ఇతరులతో కలిసి జీవిస్తే. చూడండి, అశేష జనవాహిని ఆ పవిత్ర సంగమ స్నానం చేస్తూ పద్మావతి ఘాట్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఈటీవీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్స్ మనం చూస్తే నిజంగా మనం వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా అవును మేము వెళ్ళొచ్చాం, ఇక్కడ ఎంతో అద్భుతంగా ఇక్కడ స్నానం చేశాం, మా బంధువులతో వెళ్ళాం, మా చుట్టాలతో వెళ్ళాం, మా యొక్క మిత్రులతో వెళ్ళాం అంటూ ఆనందంగా గడిపే క్షణాలు. అలాగే ఎందరో భక్తులు ఇంకా 3 రోజుల కాలం ఉంది కనుక ఈ 3 రోజులు కూడా అశేష
విశేషంగా వచ్చి అందరూ పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యాన్ని ఆర్జించాలని చెప్పి మరొక్కసారి భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఇప్పుడు చెప్పినట్లుగా అనేక రకాల ప్రాణాలకి కృష్ణవేణీ పుష్కర ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే పవిత్ర కృష్ణా స్నానమహంకరిష్యే అని చెబుతారు సంకల్పం. కృష్ణమ్మ తల్లి తుళ్ళి తుళ్ళి పోయేనంట కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డ కృష్ణమ్మ బతుకమ్మ ఓలే మమ్ము బతికించు మాయమ్మ. తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డ కృష్ణమ్మ బతుకమ్మ ఓలే మమ్ము బతికించు మాయమ్మ. కోనమెత్తి మేము నీకు స్వాగతాలు పాడుతాము, గొప్పి మీద పూలు పెట్టి నీ ఆటే ఆడుతాము. కోనమెత్తి మేము నీకు స్వాగతాలు పాడుతాము, గొప్పి మీద పూలు పెట్టి నీ ఆటే ఆడుతాము. సన్మత్త సారక్క రూపమల్లే కొలుచుతాము, పుష్కరాల వేళ నీకు దీపమట్టి వదులుతాము. పొంగి పొంగి వచ్చేనంట కృష్ణమ్మ తల్లి, తుళ్ళి తుళ్ళి పోయేనంట కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో. పొంగి వచ్చేనంట కృష్ణమ్మ తల్లి, పొంగి పొంగి వచ్చేనంట కృష్ణమ్మ తల్లి. తుళ్ళి తుళ్ళి పోయేనంట కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో. పొంగి పొంగి వచ్చేనంట కృష్ణమ్మ తల్లి, తుళ్ళి తుళ్ళి పోయేనంట కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో. చీనులోన పచ్చగంటి కృష్ణమ్మ తల్లి, పాలలోన మీగడంటి మా కన్న తల్లి. చీనులోన పచ్చగంటి కృష్ణమ్మ తల్లి, పాలలోన మీగడంటి మా కన్న తల్లి. బంగారాల
వచ్చేనంట కృష్ణమ్మ తల్లి తుళ్ళి తుళ్ళి పోయేనంట కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో బంతిపూల తోరమంటి పుష్కరాలివి అమ్మవారి బోనమంటి పుష్కరాలు బంతిపూల తోరమంటి పుష్కరాలివి అమ్మవారి బోనమంటి పుష్కరాలు బతుకమ్మ 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 కృష్ణమ్మ బతుకమ్మ 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 కృష్ణమ్మ బతుకమ్మ రూపమంటి మాయమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ నీటినిచ్చి బతికించు బతుకమ్మ పొంగి పొంగి వచ్చేనంట కృష్ణమ్మ తల్లి తుళ్ళి తుళ్ళి పోయేనంట కృష్ణమ్మ తల్లి పాలమూరు ప్రేమనంటి తేజస్సుతో ఆలంపూరు అమ్మవారి ఆశిస్సుతో తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డ కృష్ణమ్మ బతుకమ్మ ఓలే మమ్ము బతికించు మాయమ్మ తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డ కృష్ణమ్మ బతుకమ్మ ఓలే మమ్ము బతికించు మాయమ్మ బోనమెత్తి మేము నీకు స్వాగతాలు పాడుతాము గొప్పి మీద పూలు పెట్టి నీ ఆటే ఆడుతాము బోనమెత్తి మేము నీకు స్వాగతాలు పాడుతాము గొప్పి మీద పూలు పెట్టి నీ ఆటే ఆడుతాము సన్మక్క సారక్క రూపమల్లే కొలుచుతాము ఇమాహ ఆపహ శివాः సంతు శుభాः సంతు చ నిర్మలాः పావనాः శీతలాः సంతు పూతాः సూర్యస్య రశ్మిభిः అని శాస్త్రవచనం. ఆ విధంగా పూర్వకాలం నుంచి కూడా మన వాళ్ళు సూర్యరశ్మిలో ప్రవహించేటువంటి పవిత్ర నదుల్లో స్నానం చేసేటువంటి ఆచారం ఉంది. మరి ఈ విషయాన్ని అనేక రకాలైనటువంటి పురాణాలు ఏ విధంగా చెబుతున్నాయి. నారద పురాణంలో చెబుతాడు, మోహిని సంవాదంలో శృతం ప్రభాసమాహాత్మ్యం ద్విజశ్రేష్ఠాది పుణ్యదం అధునా శ్రోతుమిచ్చామి మాహాత్మ్యం పుష్కరోద్భవం. పుష్కరోద్భవం గురించి చెప్పమంటాడు. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి వచ్చేటువంటి ఈ పుణ్యకాలం. అంటే 12 నదులకి 12 సంవత్సరాలలో సంవత్సరంలో ఒక్కొక్క నదిలో బృహస్పతి సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నదులకు పుష్కరం సంక్రమిస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నట్లుగా భైరవ అనుమతి తీసుకొని భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి, అయ్యా నాకు అనుమతి ఇవ్వండి అంటూ దేవాలయంలోకి ప్రవేశించే ముందు ఎలాగైతే మనం ఆ జయ విజయుల యొక్క లేదా ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాలో అలాగే ఈ నదిలోకి వెళ్ళి స్నానం చేయాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా నైకవాసహ, ఒంటి వస్త్రంతో స్నానం చేయకూడదు. ననగ్న స్నానమాచరేత్, నగ్న స్నానం నదీలలో వర్జితం. అందుకని నదుల్లోకి వెళ్ళినప్పుడు పవిత్రంగా వస్త్రద్వయాన్ని అంటే 2 బట్టలు కట్టుకొని స్నానం చేయాలి. ఒక వస్త్రాన్ని ధరించాలి, ఇంకొక వస్త్రాన్ని నడువుకు ముడివేసుకొని నదిలోకి దిగి శుద్ధమైన శుభ్రమైన ఉతికిన బట్టలతో వెళ్ళి పవిత్రంగా స్నానం. అదో మట్టపల్లి క్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. లక్ష్మీ నారసింహ క్షేత్రం అద్భుతంగా భక్తజన కోటి ఈరోజు అశేష జనతా మహావృజన తూల వైశ్వానరం అంటే ఆ భగవంతుడిని కొలవడానికి ఆ నారాయణమూర్తిని స్మరించుకుంటూ అందరూ కూడా పవిత్ర నదిలో ఈ 10వ రోజు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తదియ వెళ్ళి చవితి వస్తున్నటువంటి సంకటహర చతుర్థి పుణ్యవంతమైనటువంటి ఈ రోజు తృతీయ తిథి తదియ రోజు కనుక ఈరోజు పవిత్ర స్నానం ఆచరిస్తూ అనేక రకాలు ఈరోజు చేయవలసిన దానాలైనటువంటి సాలగ్రామ దానం, కూరగాయల దానం, ఆకుకూరల దానం,
పుస్తకాదుల దానం కూడా చేస్తూ భక్తులంతా కూడా పునీతులవుతూ ఉన్నారు. అన్ని ఘాట్లలో కూడా అదో బీచుపల్లి ఘాట్ పవిత్రంగా కనిపిస్తోంది. బీచుపల్లి గురించి చెప్పాలంటే అనేక విషయాలు చెప్పొచ్చు. బీచుపల్లి మహాపుణ్యవంతమైన క్షేత్రం మట్టపల్లి వలె. ఎందుకంటే ఆ బీచుపల్లిలో ఏ ఆశ్రమంలో అయితే ఎక్కడైతే మునులకు స్థానం లేనటువంటి మునులకు కూడా అక్కడ స్థానం ఉంటుంది. అంటే కణ్వ మహర్షి లాంటి శకుంతలను పోషించి పెంచి పెద్ద చేసిన కణ్వ మహర్షికి ఆశ్రమం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది అది మన బీచుపల్లిలో ఉంది. కణ్వ మహర్షి ఆశ్రమం మహాద్భుతమైనటువంటిది. అలాగే అచ్చట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి దేవాలయం కూడా చాలా పవిత్రవంతమైనటువంటిది. శ్రీకృష్ణదేవరాయల వారు దిగ్విజయ యాత్ర చేస్తూ బీచుపల్లి ప్రాంతానికి వచ్చినప్పుడు అచ్చట ఉన్నటువంటి ప్రభువులకి ఆనందం కలిగి చాలాసేపు అక్కడ ఉన్నారట. అలా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించినటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి వ్యాసరాయల వారికి అక్కడ ఉన్న అగ్రహారాన్ని దానం చేశాట కృష్ణదేవరాయల వారు. ఆ దానాన్ని సంగ్రహించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఈ ధనం నాకు వద్దని చెప్పి ఆ ధనంతో, రాజుగారిచ్చిన ధనంతో అలాగే అగ్రహారానికి ఒక పెద్ద ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర ప్రసిద్ధి. అలా వెలిసినటువంటి ఆలయమే అనేక సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఆలయం, పవిత్రవంతమైన ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం. అలాంటి ఆంజనేయ స్వామిని దర్శిస్తూ ఆ బీచుపల్లి క్షేత్రంలో అనేక మంది అదో భక్తజనం అంతా కూడా నదిలో పుణ్యస్నాన అర్చన చేస్తూ ఉన్నారు. పుణ్యస్నానార్జన అని ఎందుకంటున్నానంటే ఈ 12 రోజుల్లో అలాగే ఈ 12 మాసాల్లో ఎవరైతే కృష్ణానదిలో స్నానం చేస్తారో వాళ్ళ యొక్క స్నానం పుణ్యవంతం అవుతూ ఉంటుంది. మిగతా సమయాల్లో చేస్తే పుణ్యానికంటే కూడా కోటి గుణితంగా కూడా ఎక్కువగా ఇక్కడ సంక్రమిస్తూ ఉంటుంది. తిస్రః కోట్యర్థ కోటి చ అని చెబుతారు. అలాగే నమస్తే కమలనాభాయ, నమస్తే జలశాయినే, నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం మయాహృతం అంటూ ఆ దోసిలితో 3 దోసిళ్ళ నీళ్లు ఆ యొక్క సూర్య భగవానునికి సమర్పించాలి. ఈ విషయాన్నే కాళిదాసు తన యొక్క కావ్యంలో అద్భుతంగా చెబుతాడు. సహస్రగుణముత్సృష్టం ఆధత్తేహి రసం రవి. ఈ భారతీయులంతా కూడా సూర్యునికి ఎందుకు అర్ఘ్యం విడుస్తారు, తులసికోట దగ్గర వెళ్ళి 3 దోసిళ్ళ నీళ్లు రోజు ఎందుకు పోస్తారంటే ఒక్కసారి తీసుకుంటే దానికి 1000 రెట్లు ఇచ్చే గుణం సూర్యునిలో ఉంటుంది. భూమిపైన నిలిచి ఉన్నటువంటి కల్మష జలాన్ని కూడా పైకి ఆవిరి రూపంలో తీసుకొని పవిత్రమైనటువంటి తీర్థజలంగా మార్చి కిందికి వర్షింపజేసే శక్తి సూర్యుడిలో ఉంది. ఆ యొక్క ఆవిరి రూపంలో పైకి వెళ్ళిన జలమే ఈ నదుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని సూర్యునికి నదులకి అవినాభావ సంబంధం. అలాంటి పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తున్న చోట సూర్యరశ్మితో పూతాహ సూర్యస్య రశ్మిభి, సూర్యరశ్మితో పవిత్రమైనటువంటి ఈ యొక్క జలాలు మనను పవిత్రము చేసుగాక. ఇమాహ ఆపహ శివాస్సంతు, ఈ నీళ్లన్నీ కూడా మంగళకరమవుగాక. శుభాస్సంతు చ నిర్మలాహ, ఈ నీళ్లు కూడా శుభంగా ఉండుగాక, నిర్మలంగా ఉండుగాక, పావనంగా ఉండుగాక, చల్లగా ప్రవహించుగాక. ఈ నదీ జలం మమ్మల్ని అందరినీ పునీతులను పవిత్రులను చేసుగాక అంటూ ప్రార్థిస్తూ నదీ జలంలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ యొక్క నదీ స్నానం చేస్తూ ఉన్నప్పుడు మహాసంకల్ప శ్రవణం చేస్తారు. అక్కడ చేసేటువంటి స్నాన విధిలో మహాసంకల్ప స్నాన విధి ఉంటుంది. మహాదానేషు యజ్ఞాదౌ ప్రాయశ్చిత్తేషు కర్మసు కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పమాచరేత్. మహాసంకల్పంలో మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ 56 దేశాల యొక్క నదులు, గిరులు, తరులు, ఝరులు, లతలు, అలాగే మునులు, ఋషులు, పవిత్రమైనటువంటి ఆదిత్యులు, ద్వాదశాదిత్యుల గురించి, ఏకాదశ రుద్రుల గురించి, అనేక అష్టవసువుల గురించి, అష్టదిక్పాలకుల గురించి పవిత్రవంతమైనటువంటి ప్రతి వస్తువును స్పృశిస్తూ నడిచేదే మహాసంకల్పం. అలాంటి మహాసంకల్ప పఠనం చేసుకొని ఈ నదిలోకి దిగి ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్కురుతే కర్మ తదానంత్యాయ కల్ప్యతే. ఎవరైతే మహాసంకల్ప స్నానం చేస్తారో అనంతమైన పుణ్యప్రదం వాళ్లకు కలుగుతూ ఉంటుంది. ఇంకా స్నానం సర్వాంగ శుద్ధి మలిన శుచికరం దేహకాంతిం కరోతి. స్నానం సర్వాంగ శుద్ధి చేస్తుంది, దేహానికి కాంతినివ్వడమే కాకుండా మానసిక ప్రశాంతాన్ని ఇస్తుంది. అలాగే అనేక ప్రాంతాల నుంచి ఈ తీరానికి వేంచేసినటువంటి పవిత్ర జనుల యొక్క సంగమం మనకు కలుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ప్రజలతో మనం చేసేటువంటి సంభాషణ సల్లాపాలలో అనేక కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం. అదే నదీ జలం యొక్క, నదీ స్నానం యొక్క, పుష్కర స్నానం యొక్క వైశిష్ట్యం కూడా. అనేక రకాల లాభాల్లో అనేక రకాల భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న మతాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా ఒకచోట చేరి సోదరభావంతో తమ యొక్క ఆచార వ్యవహారాలను ఇచ్చిపుచ్చుకోవడం, పంచుకోవడం ఈ యొక్క నదీ స్నానం యొక్క విశిష్టత. ఇలాగా ఈ నదీ స్నానాలు
పవిత్ర నదీ స్నానాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 12 నదులకి 12 సంవత్సరాలు కూడా వస్తూ ఉంటాయి. నర్మదా నది, సరస్వతీ నది, యమునా నది, అలాగే గోదావరి నది, కృష్ణా నది, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కృష్ణవేణి నది. అలాగే బృహస్పతి తులారాశిలో ప్రవేశిస్తే వచ్చే సంవత్సరం ఆగస్టులో మళ్ళీ కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే భీమ, అలాగే పుళింది అంటే బ్రహ్మపుత్ర నది, అలాగే తుంగభద్ర నది, అలాగే సింధు నది, అలాగే ప్రాణహిత నది. ఈ విధంగా 12 నదులకు కూడా 12 పుష్కరాలు మన వాళ్ళు చెప్పారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి మన దేశంలో పుష్కరాలు ఉంటూ ఉంటాయి. అంటే పుష్కరుడు ఆ నదీ జలంలో ప్రవేశిస్తాడు. బృహస్పతి గారు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదిలో ఈ పుష్కరుడు వెళ్ళి అక్కడ నివాసం చేస్తాడు. పుష్కరుడు అంటే శివుడి యొక్క జలతత్వం. అలాంటి జలతత్వాన్ని నుంచి ఉద్భవించినటువంటి పురుషుడు కనుక ఆ తుందిలుడు అనేటువంటి ఆ బ్రాహ్మడు బ్రహ్మగారి కమండలంలో నివసిస్తూ ఉంటే ప్రార్థించి తెచ్చుకున్నాడు బృహస్పతి. అలా తెచ్చిన బృహస్పతి ఆయన్ను కొద్ది క్షణాలు నిండుగా అంటే 12 రోజులు సంపూర్ణంగా ఉండమని, ఈ సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న కాలంలో కనీసం 4 ఘడియలైనా ఉండమని ప్రార్థించడం, దానికి తుందిలుడు అంటే ఈ పుష్కరుడు అనేటువంటి బ్రాహ్మణుడు అంగీకరించడం, ఆయన ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఈ నదులన్నీ కూడా ఆయా సందర్భాల్లో పవిత్రంగా ఉంటాయి. వైభవంగా సాగుతున్న ఈ కృష్ణా పుష్కరాల్లో అశేష జనవాహిని అంతా కూడా గృంకలేస్తూ తమ యొక్క పాప పుంజాలన్నింటిని కూడా పోగొట్టుకొని పుణ్యాన్ని ఆర్జించి శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, వాచిక శుద్ధి అనేటువంటి 3 రకాల త్రికరణ శుద్ధిగా మళ్ళీ బయటకు వస్తారు. కనుక ఈ పవిత్ర స్నానాలను ఆచరించాలి. ఈరోజు పవిత్రవంతమైన రోజు. ఈరోజు ఆకుకూరలు, కూరగాయలు, పుస్తకాలు, అలాగే సాలగ్రామాలు దానం చేసేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ విధంగా దానాలు చేస్తూ కృత్వాయత్ కురుతే కర్మ తదా అనంత్యాయ కల్పతే, అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని వీళ్ళు ఆర్జిస్తూ ఉంటారని చెప్పి ఈ యొక్క మహాసంకల్పం యొక్క ప్రాశస్త్యాన్ని దేవలుడు చెబుతూ ఉంటారు. ఇక పురుష స్నాన మహాసంకల్పం, స్త్రీ స్నాన మహాసంకల్పం చెప్పుకుంటారు. అది చేసిన తర్వాత చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారికి ఈ కృష్ణవేణి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కనుక త్రిమూర్తి స్వరూపం కృష్ణవేణి రూపమే. అందుకని ఈ కృష్ణకు వేణికి నమస్కరిస్తూ 2 నదుల యొక్క సంగమమే కృష్ణవేణి తీరం. వేణి అంటే మంద్రంగా ఎగరకుండా మెత్తగా ప్రవహించేటువంటి నది. అదే రేవా నది అంటే నర్మదా నది. నర్మదా అంటే ఎగురుతూ పాకుతూ వెళ్ళేది, పాములాగా వెళుతూ ఉంటుంది. ఇది పాకుతూ వెళుతూ ఉంటుంది. కాబట్టి కృష్ణవేణి నది అత్యంత పవిత్రమైనటువంటి నది. ఎలాంటి భయాందోళన లేనటువంటి పవిత్రమైన నది కృష్ణవేణి నది. అలాంటి సాదరంగా అందరినీ ఆహ్వానిస్తూ వాళ్ళ యొక్క పాపపుంజాన్ని తొలగించేటువంటి ఆ కృష్ణమ్మ తల్లికి నమస్కరిస్తూ అదో నాగార్జున సాగర్లో ఆంజనేయ తీరం, అలాగే శివాలయ ఘాటు, అలాగే బీచుపల్లిలో ప్రత్యక్ష ప్రసారం, మట్టుపల్లి, వాడపల్లి, సోమశిల ఒక్కటేమిటి కృష్ణా తీరంలో ఉన్నటువంటి సార్ధత్రికోటి నదుల యొక్క సంగమాన్ని పుడికిపుచ్చుకునే ఈ కృష్ణమ్మలో ప్రతి ఘాట్లో కూడా వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. ఆదివారం సెలవు దినం కారణంగా అనేక లక్షల మంది ఈరోజు 10వ రోజు పుణ్యస్నానాలను ఆర్జించడానికి తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనోభీష్ట ఫలసిద్ధిరస్తుని మనమంతా కోరుకుందాం. ఇంకా మేరుమందర సంకాశం మేరుమందర తుల్యాని పాపాని వివిధాని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం. కొందరు కేశ వపనం చేస్తారు, అంటే తలనీలాలు సమర్పించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అదెందుకంటే మేరుమందర సంకాశం లాంటి మేరు పర్వతవంతమంత పెద్ద పెద్ద పాపాలు కూడా తమ యొక్క తలనీలాలు భగవంతునికి సమర్పిస్తే తొలగిపోతాయని చెప్పి శాస్త్రం కనుక కృష్ణవేణి నదీ మహాస్నానం చేసేటువంటి వాళ్ళు కొందరు కేశవపనం కూడా చేయించుకుంటారు, అంటే తలనీలాలు సమర్పిస్తారు. అలాగే కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం ఆత్మనశుద్ధి కామోహం పితృణాం ముక్తిహేతవే. ఇంకా తమకే కారణం కాకుండా తమకే పుణ్యాన్ని ఇచ్చేది కాదు, అలాగే తమ యొక్క అనేక పద్మార్బుద నివాసినాం, పద్మ సంవత్సరాలు అర్బుద సంవత్సరాల నుండి నరక కూపాల్లో మగ్గుతున్నటువంటి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వాళ్ళందరి యొక్క పాపాలను కూడా పోగొట్టేటువంటి పవిత్ర నది ఈ యొక్క కృష్ణమ్మ తల్లి. ఈ సంవత్సరం ఆత్మనశుద్ధి కామోహం కుసుమాంజలికి ఋతు శోభలంట కుశలంగా చూడు బతుకంత. కుసుమాంజలికి ఋతు శోభలంట కుశలంగా చూడు బతుకంత.
कृष्णम्मा पावन पुष्करमे पावन पुष्करमे कृष्णम्मा पावन पुष्करमे కృష్ణమ్మ తల్లికి పుణ్యాంజలి పుణ్యాంజలి మా కృష్ణవేణికి మా ప్రాణదాయికి మా జీవధారకి ప్రాణాంజలి ప్రాణాంజలి విరితేనెతోన మధు అంజలిస్తా మనసార మమ్ము కనమంట విరితేనెతోన మధు అంజలిస్తా మనసార మమ్ము కనమంట పావన పుష్కరమే కృష్ణమ్మ పావన పుష్కరమే పావన పుష్కరమే కృష్ణమ్మ పావన పుష్కరమే నీరాకకే మా స్వాగతం తీరాలకే నీరాజనం నీరాకకే మా స్వాగతం తీరాలకే నీరాజనం పావన పుష్కరమే కృష్ణమ్మ పావన పుష్కరమే నమస్తే కమలనాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషికేశ గృహాణార్ఘ్యం మయాహృతమంటూ ఆ పుష్కరునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు భక్తకోటి అంతా కూడా. యన్మయా దూషితం తోయం శారీరమలసంభవం తస్య పాప విశుద్ధర్థం యక్ష్మాణం తర్పయామ్యహం అని యక్ష్మతర్పణం చేస్తారు. అంటే మనకు తెలియకుండా మన యొక్క మాలిన్యం ఏ నదిలో అయినా కలిస్తే అదో పవిత్రంగా నదీ స్నానం చేస్తున్నటువంటి వాళ్ళు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉతికినటువంటి స్వచ్ఛమైన వస్త్రద్వయాన్ని ధరించి నదిలోకి స్నానానికి దిగాలి. అప్పుడు దిగినప్పుడు కూడా మనకు తెలియకుండా కొన్ని కల్మషాలు కలుస్తాయి. యన్మయా దూషితం తోయం శారీరమలసంభవం తస్య పాప విశుద్ధ్యర్థం యక్ష్మాణం తర్పయామ్యహమని యక్ష్ము తర్పణం అని ఒక తర్పణం వదలాలి. అంటే మనం 3 దోసిళ్ళ నీళ్లు వేస్తాం చూశారా, అందులో ఒకటి యక్ష్ము తర్పణమే. అంటే యక్ష్ముకు ఎందుకు తర్పణం చెయ్యాలి అంటే మనకు తెలుసో తెలియకో ఏదైనా గనక మాలిన్యం మన శరీరానికి సంక్రమిస్తే దాన్ని మనం ప్రార్థించాలి. అందుకని అక్కడ ప్రార్థించాలి. అసలు నదీ స్నానం చేసినప్పుడు ఇంకొక ప్రాయశ్చిత్త శ్లోకం చెప్పుకోవాలి. అదేంటంటే, అమ్మా కృష్ణవేడమ్మ, నీలో నేను స్నానం చేస్తున్నాను. అయితే అప్పుడు మయాకృతం మూత్రపురీషణంచ స్నానంచ గండస్తనమేకలాంచ వస్త్రస్య సంక్షాళన దుష్కృతంచ క్షమస్వ గంగే మమ సర్వదోషాన్. అమ్మా తల్లి, నేనెన్నో తప్పులు చేశాను. తెలియక ఎక్కడి నుంచో వచ్చి అక్కడ స్నానం చేసి వెళ్ళడం కుదరదు గనుక పుష్కర స్నానంలో మనం మామూలుగా నదిలో స్నానం చేస్తే స్నానం చేసి వెళ్ళి స్నానం చేయాలి. నదిలో ఇంట్లో స్నానం చేసే బయలుదేరాలి. కానీ పుష్కరాలకు వెళ్ళినప్పుడు అలాంటిది సంభవించదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మన కాళ్లకున్న ధూళి కానీ మయాకృతం మూత్రపురీషణంచ ఎక్కడెక్కడో మనం మూత్ర విసర్జన మల విసర్జన చేసేసి అపరిశుభ్రంగా వచ్చినటువంటి వస్త్రాలతోటే ఉంటాం. ఇంకా స్నానంచ గండస్తనమేకలాంచ, ఈ స్నానం చేస్తున్నప్పుడు నా యొక్క వక్షస్థలా నుంచి కానీ, గండస్థలం అంటే మెడభాగా నుంచి కానీ, మేకల అంటే నడుము భాగంలో ఉన్నటువంటి మురికి కానీ, ఆ యొక్క చెమట లాంటిది కానీ ద్రవమంతా కూడా మాలిన్యాన్ని నీలో కలుపుతూ ఉన్నాను. మయాకృతం మూత్రపురీషణంచ స్నానంచ గండస్తనమేకలాంచ వస్త్రస్య సంక్షాళన దుష్కృతంచ, ఇంకొక దుష్కర్మ నేను ఆచరిస్తున్నాను. అదేంటంటే నా యొక్క ఒంటికున్న బట్టను నీలో కలుపుతూ ఉన్నాను. అంటే బట్టలు ఉతికినటువంటి పాపాన్ని కూడా నేను చేస్తూ ఉన్నాను. అందుకని క్షమస్వ గంగే అంటూ, హే తల్లి కృష్ణవేణమ్మ నన్ను క్షమించమ్మా అంటూ ప్రార్థించి, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మాలిన్యాన్ని కలిపాను కనుక నన్ను క్షమించమని కూడా మళ్ళీ ప్రార్థించాలి. ఒకవేళ తెలియక ఏదైనా మాలిన్యం అందులో కలిపితే. నిజంగా నదీ స్నానం చేసేవాళ్ళు ఎలాంటి మాలిన్యాన్ని కూడా కలపకుండా
తాము తీసుకువెళ్ళినటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఏమీ వాడాల్సిన అవసరం లేదండి. కేవలం ఒక చెంబు గ్లాస్ తీసుకువెళ్ళడం, 2 దుప్పట్లతో 2 ఉత్తరీయాలతో వెళ్ళి స్నానం చేయడం, అలాగే బయటకు మంచినీళ్లు శుద్ధోదకాన్ని తెచ్చుకొని ఆ ఒడ్డున కూర్చొని స్నానం చేసిన తర్వాత దానం కానీ, జపం కానీ, శ్రాద్ధం కానీ, పితృతర్పణాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆచరించవచ్చు. కాబట్టి అక్కడ సబ్బులు వాడడం, షాంపూలు వాడడం అనేటువంటిది నిషేధం. అందుకే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యద్భుతంగా అరేంజ్మెంట్స్ చేశాయి, చక్కని సౌకర్యాలు కల్పించి అనౌన్స్మెంట్ల ద్వారా మరీ చెప్పిస్తూ ఉన్నారు. అక్కడ కేవలం మృత్తికా స్నానమే శాస్త్ర ప్రమాణం. శాస్త్రం చెప్పేది ఏమిటంటే మట్టితో స్నానం చేయాలి. నది ఒడ్డుకున్నటువంటి కాసంత రేగటి మట్టిని తీసుకొని లేదా వండు మట్టి లాంటి దాన్ని తీసుకొని ఒంటికంతా పులుముకొని మృత్తికా స్నానం చేస్తే అత్యంత పుణ్యం. ఈ నదులలో ఎప్పుడు కూడా సబ్బులు కానీ, షాంపులు కానీ అలాంటివి ఏవి కూడా తీక్షణమైన వస్తువులు, ఆమ్లాలు, క్షారాలు కలపకుండా తాము స్వయంగా స్నానం చేసి శుద్ధోదకంలో స్నానం చేసి ఇతరులకు అసౌకర్యం కల్పించకుండా మనం బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా నదీ స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ కృత్యాన్ని, శివుని యొక్క శక్తి అక్కడ మన యొక్క పుణ్యఫలాన్ని హరించడానికి ఒడ్డున కాచుకొని కూర్చుంటూ ఉంది. అందుకని పాషాణేదం మయా దత్తం ఆహార అర్థం ప్రకల్పయ అంటూ ఆ కృత్యకి అక్కడ ఉన్నటువంటి నదిలోని కొంచెం ఇసుక కానీ, రాయి కానీ, మట్టి కానీ తీసి ఒడ్డున ఉన్నటువంటి కృత్య నోటికి దాన్ని ఆహారంగా వదిలేయాలి. అలాంటి శివశక్తి రూపమైనటువంటి రాక్షసతత్వం కలిగినటువంటి కృత్య మన పాపాలను హరించకుండా మన పుణ్యాన్ని మన వెంట తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తుంది కనుక నదిలో రాళ్లు వేయడం, మట్టి వేయడం కాకుండా నదిలోని మట్టిని, రాళ్ళని ఒడ్డున కూర్చున్న కృత్యకి సమర్పించేసి నదిలో జలచరాలకి మనం తీసుకెళ్తే వీలైతే కాసిని బియ్యం గింజలు తీసుకెళ్లి ఆ జలచరాలకు వదలాలి. అవి గనక అవి తింటే వాటికి కూడా ఆహారాన్ని మనం కల్పించిన వాళ్ళు అవుతాం. అలాగే నదీ జలంలో ఉన్నటువంటి మట్టిని ఒడ్డున ఉన్న కృత్య నోటికి కొట్టి, అలాగే జలచరాలకి బియ్యం లాంటి తినే వస్తువులను, వాటికి ఇష్టమైనటువంటి అత్యంత ప్రీతిపాత్రమైన అక్షతలు, తెల్లని బియ్యాన్ని 2 గింజలు అలాగా నదిలో సమర్పించి ఆ కృష్ణమ్మకి నమస్కరించుకోవాలి. ఇది పవిత్రమైనటువంటి స్నానం యొక్క విధానం. ఇంకా అలా చేసిన తర్వాత నమస్కరించుకొని సూర్యునికి నమస్కరించాలి. మొట్టమొదట నదిలోకి దిగే ముందే నది యొక్క ఉద్గమ స్థానం అంటే నది ఉద్భవించేటువంటి స్థానమైన సహ్యాద్రి పర్వతాల వైపు తిరిగి ముందు నమస్కరించాలి. తరువాత మీరు తూర్పు వైపు తిరిగి 3 మునకలు వేసి నదికి నమస్కరించాలి. ఇక 3 అర్ఘ్యాలు వదలాలి. అప్పుడు నమస్తే కమలనాభాయ, నమస్తే జలశాయినే, నమస్తేస్తు హృషికేశ గృహాణ అర్ఘ్యం మయా హృతం. అయ్యా నీకోసం అర్ఘ్యం తెచ్చానయ్యా, హే భగవన్ అంటూ కృష్ణవేణికి నమస్కరించి అచ్చట స్థానిక దేవునికి నమస్కరించుకొని సూర్యభగవానుడికి 3 అర్ఘ్యాలు వదలాలి. యన్మయా దూషితంతోయం శారీర మల సంభవం. తెలిసో తెలియకో నా యొక్క శరీరం ద్వారా ఏవైనా మాలిన్యం ఇందులో గనుక కలిస్తే నన్ను క్షమించమని చెప్పి నదీమాతను ప్రార్థించడం కూడా ఒక సంస్కారం. అలాగే అదైన తర్వాత నశరీర మలత్యాగాత్ నరోభవతి నిర్మలః, మానసేతు మతే త్యక్తే తతోభవతి నిర్మలః. శారీరక మాలిన్యం అంటే నదిలో స్నానం చేస్తే తొలగిపోతుంది. మరి మానసిక స్నానం కాబట్టి మనస్సుతో మనం గనక పవిత్రంగా ఆలోచిస్తూ సోదరభావంతో అక్కడ గనక వ్యవహరిస్తే మన యొక్క మానసిక పాపాలన్నీ కూడా నశించిపోతాయి. యత్స్పర్శ పుణ్యోహరః ప్రవృద్ధం పాపం జనానాం విధనోతి వాయు ధ్వాంతం యథార్కో జగతాం వివృద్ధ తాం విస్తరాత్ వర్ణయితుం క ఈశః. ఎలాగైతే సూర్యరశ్మి సోకగానే చీకటి పారిపోతుందో ఆ విధంగా నదీ స్నానం చేయగానే మనకున్న పాపపుంజాలన్నీ కూడా రాలిపోతాయి. పాప పంకిలమైనటువంటి ఈ జన్మ ధన్యమవుతుంది. శారీరక రుగ్మతలు పోయినట్లుగా మానసికంగా చేసినటువంటి పాపాలు, శారీరక పాపాలు, వాచిక పాపాలు కూడా దూరం అవుతాయి. ఇంకా తటస్థముద్ధృతం క్షిప్తం జాతు స్పృశతి వాయున కృష్ణవేణి జలంహంతి పాపం జన్మశతార్జితం. 100 జన్మలలో చేసినటువంటి పాపాన్ని కూడా పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కేవలం నదీ జలాలకు ఉంటుంది కనుక ఈ నదీ జలాలను దూషితం చేయకుండా మనం స్నానం చేసి రావాలి. అలాగే కృష్ణానామ నదీ పుణ్య మత్తనుర్భాసతే భువి తస్యా స్పర్శాత్ సంస్మరణాత్ స్నానాత్ పానాత్ పునంతివా అంటూ కృష్ణవేణి చెబుతూ ఉంటుంది. అమ్మా, ఎవరైనా గనక ఈ నదీ స్పర్శ చేసినా, నది యొక్క నామస్మరణ చేసిన, నదిలో స్నానం చేసిన, లేదా ఒక ఉద్ధరణుడు నీళ్లు అంటే పురుషుట్లో ఒక పురుషుడు నీళ్లు లోపలికి పానం చేసిన పునీతులవుతారు అని చెప్పి కృష్ణ మహాత్మ్యంలో మనకు తెలుస్తూ ఉంటుంది. సఖ్యాద్రి ఖండ అంతర్భాగమైనటువంటి ఈ కృష్ణ మహాత్మ్యాన్ని మనమందరం కూడా స్కాంద పురాణంలో చూస్తాం. అలాగే ఈ జంతువులైనటువంటి మానవులందరినీ కూడా పవిత్రీకరించే మహిమ కేవలం కృష్ణమ్మకే ఉంది అంటూ ఆ స్కాంద పురాణ వచనం.
ఇక బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం దానంచ కురుజాంగలే కృష్ణవేణి పయఃపానం సమయే యచ్చతుష్టయం. 4 విషయాలతో వచ్చేటువంటి పుణ్యం కేవలం కృష్ణవేణి పానంతో వస్తుంది. బ్రహ్మజ్ఞానము, అలాగే గయలో పిండ ప్రదానము, అలాగే కురుక్షేత్రంలో దానం చేస్తే ఏ పుణ్యమైతే వస్తుందో ఈ 3 కూడా కృష్ణవేణిలోని గ్రుక్కెడు నీళ్లు గనక మనం కడుపులోకి పుచ్చుకుంటే త్రాగితే అంతటి పవిత్రమైనటువంటి పుణ్యవంతమైనటువంటి పుణ్యాలు 3 కూడా మనకు కలుగుతాయి. ఇక అదో పవిత్రంగా చూపిస్తున్నారు బీచ్పల్లి, మట్టపల్లి, ఇంకా ప్రత్యక్ష ప్రసారంలో సోమశిల మనకు కనిపిస్తూ ఉంది. బీచ్పల్లి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల అలంపూర్ తాలూకాలో ఆ గద్వాలని ఆలంపూర్ని వేరు చేస్తూ ఉన్నటువంటి పవిత్రవంతమైనటువంటి క్షేత్రరాజం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కణ్వ మహర్షి గారి యొక్క సమాధి కూడా అక్కడ ఉంది. అలాంటి కణ్వ మహర్షి ఆశ్రమం ఇంకెక్కడ కూడా సమాధి లేదు. అలాంటి కణ్వాశ్రమ ప్రదేశంగా పిలిచేటువంటి బీచుపల్లిలో ఒకానొకప్పుడు కణ్వాశ్రమంగా దాని పేరు ఉండేది. అలాంటి ఒక కొండపేటకు 1 కిలోమీటర్ దూరంలో కృష్ణా తీరంలో ఇది ఉంది. ఇది గద్వాలను అలంపూర్ తాలూకాలను కూడా వేరు చేస్తూ ప్రవహించేటువంటి కృష్ణమ్మ తల్లి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణదేవరాయల వారికి సహకరించినటువంటి వ్యాసరాయల వారికి సమర్పించినటువంటి ఊరు ఇది కనుక బ్రహ్మముహూర్తంలో ఒక బాలుడు వచ్చి ఒక కోరిక కోరాట, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాలని. అలా తెలిసినటువంటి స్వామివారు అక్కడ ఆంజనేయ విగ్రహాన్ని కట్టడం, తర్వాత గద్వాల ప్రభువులంతా కూడా అనేక రకాల దాన ధర్మాలు చేసి అచ్చటి యొక్క సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ చేయడం, చక్కని రామాలయాన్ని నిర్మించడం, అక్కడ అర్చకులుగా వాల్మీకి కులం వారే ఉండడం, ఇవన్నీ కూడా ఆలయ ప్రశస్తిని, క్షేత్రరాజ్యం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను, వైశిష్ట్యాన్ని చెబుతూ ఉంటాయి. ధర్మస్య విజయోస్తు. అమ్మకు హారతి ఇవ్వాలా, బొట్టు పెట్టి స్వాగతించాలా, పువ్వులు చల్లి పూజలు చేసి పుష్కర స్నానం చేయాలా, పుణ్యాల ఫలము పొందాలా. ఏలో 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 ఏలమ్మ, ఓలా ఓలా కృష్ణమ్మ, వయ్యారాల కృష్ణమ్మ తయారై వస్తుందమ్మా. బిర 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 ఉరకల తార, ఊపిరి పోసే అమృతధార, మిల 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 నురగల వెన్నెల, మెరిసే నది ఎదలో దీపాల, తోడులా కృష్ణముండాల, ఓడలా బతుకే సాగాల, దుక్కులు తడిపి దుఃఖము చెరిపే పైరుల తలలుగాల, పంటలు తులతూగేలా. ఏలో 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 ఏలమ్మ, ఓలా ఓలా కృష్ణమ్మ, వయ్యారాల కృష్ణమ్మ తయారై వస్తుందమ్మా. కోటి ఆశలు మోస్తూ కొత్త వెలుగులందిస్తూ పంటకు చనుబాలిస్తూ ప్రజలను పరిపాలిస్తూ